హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అసలే హాలిడేస్ ఒకటి కదా పిల్లలకి. వాళ్ళు ఏ స్నాక్ అడిగితే ఆ స్నాక్ ఖచ్చితంగా చేసి పెట్టాల్సిందే మనం ఇంట్లో. అయితే ఇక్కడ నేను ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేస్తున్నాను. అది కూడా చాలా సింపుల్‌గా ఎలా అయితే ప్రిపేర్ చేసుకోవాలో నేను వీడియోలో చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఒక 2 పెద్ద సైజు బంగాళదుంపలు తీసుకొని తొక్క తీసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా అలా సన్నంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఒక 30 నిమిషాల పాటు ఉప్పు నీటిలో నానబెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత ఒక పావు గంట 20 నిమిషాలు ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఫ్యాన్ గాలి కింద వాటిని ఆరబెట్టుకోవాలన్నమాట. ఆరిపోయాక ఒక పావు గంట తర్వాత వాటన్నిటిని తీసేసి ఒక గిన్నెలో వేసేసుకొని ఒక 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్, హాఫ్ టీ స్పూను గరం మసాలా, కొంచెం కారం, టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కొంచెం చాట్ మసాలా వేసి చెయ్యి పెట్టి కలపకుండా ఫస్ట్ అలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పొడి పొడిగా వచ్చేలాగా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా పొటాటోస్కి పట్టేలాగా అదంతా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత చెయ్యి పెట్టి ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకున్నాక పక్కన పెట్టుకోండి. ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకుంటే మన ఆయిల్ వేడయ్యే వరకు అలాగా పక్కన పెట్టుకుంటే అదంతా కూడా ఆ మసాలా మొత్తం ఆ పొటాటోస్ ఏంటంటే కొంచెం చెమ్మగా ఉంటాయి కదా, అబ్జర్వ్ చేసేసుకొని కొంచెం తడి తడిగా అయిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడే మనకి బాగా డీప్ ఫ్రై అవుతూ ఉంటుంది. ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకుంటున్నాను. బాగా కొంచెం హీట్ అయ్యాకనే ఫ్రెంచ్ ఫ్రైస్ని మనం అందులో వేసుకోవాలి. హీట్ అవ్వకుండా వేసుకోకండి. చూడండి ఎలా చెమ్మగా కనిపిస్తున్నాయో మనకి ఫ్రెంచ్ ఫ్రైస్. అలాగా ఆయిల్ హీట్ అయ్యాక మొత్తం అన్నీ వేసేసుకుంటున్నాను. బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి, దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. పెద్ద మంట పెట్టేసామనుకోండి లోపల సరిగ్గా కుక్ అవ్వదు. మనం డైరెక్ట్గా పచ్చిగానే కదా తీసుకున్నాము. సో చిన్న మంట మరీ మీడియం పెద్ద మంట కాకుండా చిన్న మంట కాకుండా మీడియం సైజులో పెట్టి మనం ఫ్రై చేసుకుంటే కరెక్ట్గా కుక్ అవుతాయి అన్నమాట. మన ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చూడండి బాగా రెడీ అయిపోయినాయి అక్కడ మనకి. అలాగా 2 ఆయిల్ అయితే నేను వేసుకున్నాను. నార్మల్గా ఇలాగ పచ్చిగా కాకుండా కొంతమంది ఫస్ట్ సగం 50% బాయిల్ చేసుకున్నాక ఈ కార్న్‌ఫ్లోరు, ఈ మసాలాస్ అవన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటారు. అదంతా పెద్ద ప్రాసెస్ అనమాట. ఇది చాలా ఈజీగా అయిపోద్ది. అందుకే ఇలా చేశాను నేను. చూడండి కొంచెం వేడివేడిగా కాకుండా కొంచెం మరీ చల్లగా అవ్వకూడదులే కానీ లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు తినండి. చాలా బాగుంటాయి, కరకరలాడతాయి అన్నమాట. చూడండి మీకు లాస్ట్లో వీడియోలో కూడా చూపిస్తున్నాను నేను. చూడండి చాలా అంటే చాలా క్రంచీగా వచ్చాయి. కొంచెం పక్కన టమాటా సాస్ వేసి పిల్లలకి ఇచ్చేసామంటే పండగ చేసుకుంటారనమాట వాళ్ళు. మిగిలినవి కూడా ఉంటే మిగిలినవి కూడా నేను అదే ఆయిల్లో వేసేసి నేను ఫ్రై చేసేసుకుంటున్నాను. అంతే, మన ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే. అస్తమానికి వాళ్ళు ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగితే మనం ఆర్డర్ పెట్టేసి జొమాటో నుంచి స్విగ్గీ నుంచి ఇలా ఆర్డర్ పెట్టేసి తెప్పించేసి అంత పనేం ఉండదు. ఇంట్లోనే చూసారా ఎంత క్రంచీగా ఉందో, చూస్తేనే అర్థమవుతుంది కదా క్రంచీగా వచ్చాయి అనేసి. మరి ఇంకెందుకు లేటు, ట్రై చేసేసి నాకు ఒక కామెంట్ చేసేసేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసుకోండి. అలా చూసైతే వెళ్ళిపోకండి, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.